అందరికీ నమస్కారం. నా పేరు బాసాని మమత. జేడిఎల్ టీవీకి స్వాగతం సుస్వాగతం. ఎవరి దగ్గరకు వచ్చిరు అనుకుంటురా? మన బరెలక్క అలియా శిరీష్ అక్క దగ్గరకు వచ్చినాం. నువ్వు ఏ ధైర్యంతో ఎమ్మెల్యేగా పోటీ చేసినా? ఇంకా అప్పుడు కోపం. అసలు నీకు ఈ పొలిటికల్ గురించి ఏం తెలియదా? తెలుసు, అంతకుముందు తెలియదు. పొలిటికల్గా పోతా అంటే ఫస్ట్ మీ అమ్మ ఏమన్నా? వద్దులే మనకెందుకు. కోర్టు హైరింగ్ ఏంటక్క? నాకు కేసు అయ్యింది అప్పుడు ఒకటి బర్ల వీడియో చేసినందుకు. ఎందుకు వేసిరు అసలు కోర్టు? ఇంకా ఏమో నాకు కూడా తెలియదు. ఇక మీరు అసలు ఎమ్మెల్యేగా వేసినప్పుడు మీరు గెలుస్తానని అనుకున్నారా? అంటే ప్రతి ఒక్కరు కూడా ఊర్లలో తిరిగినప్పుడు కూడా ఖచ్చితంగా గెలిపిస్తామనేసి అని అన్నారు. అంటే గెలుస్తానేమో అనుకున్నా. నాకు తమ్ముడి మీద దాడి అంటున్నారు కదా, అది నిజంగానే జరిగింది అక్క? చాలా మంది ఏమో లేదు సింపతి కోసం చేసిరు అని అన్నారు. నాకు తెలియదు సింపతి కోసం అట్లా చేస్తారని కూడా. ఆట ఎవరు కొట్టిరని తెలుసు? ఇంకా ఎవరు అంటే వెన్నచెర్ల గ్రామంలో కొంతమంది అబ్బాయిలు. ఎమ్మెల్యేగా చేసినప్పుడు మీకు ఎన్ని డబ్బులు వచ్చినాయి? 20 lakhs దగ్గర. రామ్ చరణ్, ఎన్టీఆర్ వీళ్ళంతా కూడా మీకు డబ్బులు ఇచ్చారన్నారు. పవన్ కళ్యాణ్ గారు మూట తీసుకొచ్చి ఇంటి మీద వేసిపోయిండంట. అసలు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ వ్యూస్ కోసం ఇది వాళ్ళు ఇవ్వలేదక్క. రామ్ చరణే ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చిరని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? ఇంటికి వస్తే నేను మామూలుగా ఫొటోస్ అయితే పేపర్లో ఖచ్చితంగా వేస్తారు కదా. అవును. ఎవరు రాలేదు, ఎవరు నాకేం డబ్బులు ఇవ్వలేదు. 1 కోటి రూపాయలు పడ్డాయి, 2 కోట్లు పడ్డాయి అని అంటే అకౌంట్ 8 lakhsకే ఫ్రీజ్ అయింది. 1 కోటి రూపాయలు 2 కోట్లు ఏడంగా పడ్డాయి. ఒకటే చెప్తున్నా, మనుషుల జీవితాలతోనైతే ఆడుకోకండి ఎవరైనా సరే. మొన్న బస్సులో కూడా ఒక పవన్ కళ్యాణ్ గారు సంచిల మూట కట్టి పైసలు వేసిపోయిందంట మా ఇంటి పైన. మరి ఏవి అవి? ఏమి ఇంకా ఆయనకు గెలవాలి చేసిన ఆయనకు. ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు అప్పుడు నీకు ఎట్లా అనిపించింది? ఏడుపు వచ్చింది. నువ్వు ఎమ్మెల్యేగా నిల్చున్నప్పుడు వచ్చిన డబ్బులతోనే ఇంత గ్రాండ్గా పెళ్లి చేసుకుంది. 1 రూపాయి కూడా నేను దానికి సంబంధించినవి వాడలేదు. ఎలక్షన్కి సంబంధించిన ఏం కోట్ల కుప్పలు ఏం రాలేదు. హీరోలు హీరోయిన్లు మాత్రమే బౌన్సర్లను పెట్టుకుంటారు. అవును. మరి మీరెందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు ఊర్లలో ఎట్లుంటుంది అని అంటే మామూలుగా కొంచెం తాగి కొంచెం ఆగమా. ఇప్పుడు ఎంపీగా నిలబడ్డారు కదా, గెలుస్తారని అనుకుంటురా? గెలిచినా గెలవకపోయినా నా పోరాటం అయితే ఆపనక్క. సంపాదించుకోవడం కోసమే ఇట్లా నించుంది, డబ్బుల కోసమే అంటారు. డబ్బుల కోసం నిలబడితే నేను ఇప్పుడు ఫోన్పే నెంబర్ పెడుతుంది కదా అక్క. ఏం కేసీఆర్ పాలన బాగుందా, మరి ఈ కాంగ్రెస్ పాలన బాగుందా? ఎవరైనా అంతే అక్క. ఎగ్జామ్లు రాయకముందు బర్రెల్ని కాసినవా, లేకపోతే ఈ ఎగ్జామ్లు రాసినాక బర్రెల్ని కాసిన? ఏమన్నా బెదిరింపు కాల్స్ వచ్చినాయా? ఎమ్మెల్యే వచ్చినాయి. ఎమ్మెల్యే ఘోరంగా విత్డ్రాల్ చేసుకుంటే నీకు ఇన్ని పైసలు ఇస్తాం, అందరు పైసలకు ఆశపడి విత్డ్రాల్ చేసుకుంటారు. నీకు అట్లాంటి కాల్స్ అయితే వచ్చినాయి కదా? వచ్చినాయి, చాలా వచ్చినాయి. కష్టం, రోజు తిని పడుకున్నా కానీ సరిపోనంత అమౌంట్ వస్తుంది. జనాల గురించి మనకు అవసరం లేదు ఉంటుంది కదా. ఇంత ఇస్తాం అంటారు కదా, ఎంత ఇస్తారట? 25 lakhs అన్నారు నాకు.